ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చాలా మంది కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావడం మనం చూస్తూ ఉంటాము. కానీ చాలాసార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని మనం పేషెంట్కి చెప్పిన తర్వాత ఇంజెక్షన్స్ అని భయపడి చాలా మంది మన దగ్గరికి రావడం అనేది కూడా మానేస్తూ ఉంటారు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, దీనివల్ల వాళ్ళకి పెయిన్ ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో మనమే కలిపి బేబీని ఫామ్ చేసి ఫామ్ అయిన బేబీ పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో ఈ అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. నార్మల్గా ఆడవాళ్ళకి ప్రతి నెల ఒక ఎగ్ పెరుగుతుంది అండ్ ఆ ఎగ్ పెరిగి విడుదలవడం మనం చూస్తాం. సో మనకి ఐవీఎఫ్ చేసినప్పుడు ఆ నెలలో అండాశయంలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో మొత్తం అన్ని ఒకటేసారి పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి హార్మోన్ ఇంజెక్షన్స్ అండి. అండ్ మనం కొంచెం ఎక్కువ డోసే ఇస్తాము, ఎందుకంటే మనకు అన్ని ఎగ్స్ ఒకటేసారి పెరగాలి కాబట్టి. సో మనకి ఇప్పుడు చాలా మంచి టెక్నాలజీస్ ఉన్నాయండి. రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఇంజెక్షన్స్ ఒక చిన్న ఇన్సులిన్ సిరింజ్, మనం షుగర్ పేషెంట్స్ ఎలా అయితే వాళ్ళే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేసుకోగలరో చర్మం కిందకి ఇచ్చే ఇంజెక్షన్స్, అలాంటి ఇంజెక్షన్సే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఇంతకుముందు ఇంజెక్షన్స్ కొంచెం ఆయిల్ బేస్డ్ ఉండేవి, చాలా పెయిన్ఫుల్ ఉండేవి అండ్ మజిల్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ స్కిన్ కిందకి ఇచ్చే ఇంజెక్షన్స్, రీకాంబినెంట్ టెక్నాలజీతో చేసిన ఇంజెక్షన్స్, పెయిన్ అస్సలు ఎక్కువగా లేకుండా ఉండే ఇంజెక్షన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో యూజువలీ మనము ప్రతిరోజు కూడా ఒక 2 లేదా 3 ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎన్ని రోజులు అంటే వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి, సో 8 నుంచి 12, 13 రోజుల వరకు మనం యూజువలీ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. నార్మల్గా ఒక 10 days ఇంజెక్షన్స్కి మనకి ఎగ్స్ బాగా పెరిగినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎర్లీ రెస్పాన్స్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి లేట్ రెస్పాన్స్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఎగ్ పెరగడానికి మనం ఖచ్చితంగా వాడాలి. ఎక్కువ పెయిన్ ఉండదండి, చీమ కుట్టినట్టు కూడా మీకు అనిపించదు, చాలా టెంపరీ పెయిన్ అది. అండ్ దీనివల్ల ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత మనము ప్రెగ్నెన్సీ మనం బేబీ గర్భసంచిలో పెట్టిన తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ వాడతాము, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్. ఇవి కూడా స్కిన్ కిందకి ఇచ్చే పెయిన్లెస్ ఇంజెక్షన్సే చాలా వరకు వాడడం జరుగుతుంది. వెజైనల్ టాబ్లెట్స్ వాడి ఈ ఇంజెక్షన్స్ కూడా వాడితే మీకు వేరే పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్తో అవసరం యూజువలీ రాదు. సో ఫస్ట్ 3 నెలలు బేబీని సపోర్ట్ చేయడానికి మనం బయట నుంచి హార్మోన్స్ పెట్టాలి కాబట్టి ఇంజెక్షన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ 3వ నెలలో ఎప్పుడైతే మాయ తయారవుతుందో అప్పుడు మనం ఇంకా ఫర్దర్గా ఈ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఫస్ట్ 3 months మాత్రమే, మిగతా ప్రెగ్నెన్సీస్లా కాకుండా మీకు కొంచెం ఎక్కువ ఇంజెక్షన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ 3వ నెల దాటిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ వేరే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా అయితే మీరు వాడాల్సి వస్తుందో అలాగే వాడాల్సి ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చాలా ముఖ్యమైన భాగం అండి. కానీ దీని గురించి మీరు భయపడి ట్రీట్మెంటే మానేయాల్సిన అవసరం లేదు. చాలా పెయిన్లెస్ ఇంజెక్షన్స్ ఏవి అండ్ చాలా కన్వీనియంట్ టు యూజ్ అనే చెప్పాలి. అండ్ మీకు ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చి మీరు మీ బేబీని చేతిలో పట్టుకున్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ గురించి మీరు అసలు గుర్తు కూడా చేసుకోరు, అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో ఆ రిజల్ట్ గురించి మీరు ఆలోచించి ఇంజెక్షన్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ.